మీకు అర్థమైపో ఉంటుంది అక్కడ. మీ ప్రేమలోకి ఏమొచ్చేసిందంటే పక్షపాతం వచ్చేసింది. మీలో భేదాలు ఉన్నాయి. అమ్మా ఏంటి భేదాలు? ధనవంతుడు ఒక ఆయన వస్తే చేతికి ఉంగరాలు కట్టుకొని, మెడలో చైన్ వేసుకొని, మంచి ఉదారంగా బట్టలు ధరించుకొని, మంచి ఎంప్లాయీస్ వచ్చినప్పుడు అంట, అమ్మా సంఘంలో సిస్టర్ ప్రైస్లో వందనాలు, మీరు ఇక్కడ ఆశీనులు అవ్వండి. దరిద్రుడు వస్తాడంట, వాళ్ళ కాళ్ళకి చెప్పులు గోళ్ళు, చింపిరి జుట్టు వేసుకొని చినిగిపోయిన బట్టలు వేసుకొస్తాడంట. రేయ్ కూర్చోవో. ఎక్కడ జరిగింది ఇది? రాజకీయ కోటాల్లో కాదండి, సమాజ మందిరంలో. ఎక్కడ జరిగేది ఇది? బడిలో కాదు. అరే బడిలో మేలు కదా, అందరికి ఒకే బెంచి, అందరికి ఒకే యూనిఫామ్. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, అందరూ ఒకటే. అందుకే ఆ పాట పాడిస్తుంటారు అప్పుడు భారతదేశం గురించి. కానీ ఈరోజు స్కూల్లో వివక్షత లేదు, కాలేజీలో వివక్షత లేదు. కానీ దేవుని రక్తం చేత కడగబడినటువంటి సంఘం, దేవుడు తన ప్రాణము పెట్టినటువంటి ఆయన రక్తం చేత కడిగినటువంటి కొన్నటువంటి ఈ సంఘాల్లో ఏమని చెప్పండి, వివక్షత వచ్చేసిందంట. తట్టుకోలేకపోతున్నాడు యోధ. తట్టుకోలేకపోతా, బాబు మీరు ఇంతకుముందు దేని చేత కట్టబడ్డారో ఆ ప్రేమలతో నిలబడండి. మీరు మీ ప్రేమ కొంచెం ఏమైపోయిందంటే కల్తీ అయిపోయింది. మీలో భేదాలు వచ్చేస్తుండే. ఇందాక చెప్పినట్టు మత భేదము, కుల భేదము, రాజకీయ భేదము అయితే ఇక్కడ ప్రేమలో పక్షపాతం వచ్చేసింది.